హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలను ఇప్పటి వరకు మాఫీ చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో చాలా మందికి ఆధార్ కార్డులో మరియు పట్టా పాస్బుక్లో పేరు వేరుగా ఉండడం లేదా తప్పుగా ఉండడం వల్ల రైతులకు రుణమాఫీ అనేది జరగలేదు. ఇందుకోసం ధరణి పోర్టల్లో ఆధార్ కార్డ్ ప్రకారం పట్టా పాస్బుక్లో నేమ్ చేంజ్ చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో పట్టా పాస్బుక్లో నేమ్ కరెక్షన్ ధరణి వెబ్సైట్లో ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మన ఈ సేవ ఛానల్లో ధరణికి సంబంధించి ఎన్నో వీడియోస్ ఇప్పటికే చేసుకొని ఉన్నాము. అందులో ధరణి సిటిజన్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, TM33 ఆప్షన్ ద్వారా మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ ఎక్స్టెన్షన్ కరెక్షన్ కానీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు పట్టా పాస్బుక్లో ఆధార్ కార్డు ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి ముందుగా ధరణి వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం సిటిజన్ లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. వీలైతే ఆ వీడియోని చూడండి. ధరణిలో లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో కిందికి స్క్రాల్ చేస్తే TM33 పాస్బుక్ డేటా కరెక్షన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా కరెక్షన్ కి సంబంధించిన టైప్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్ టైప్ లో చేంజ్ ఆఫ్ నేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేసి మీ దగ్గర పట్టా పాస్బుక్ అవైలబుల్ ఉంటే ఆ పాస్బుక్ యొక్క నంబర్ని ఎంటర్ చేయాలి. అది Tతో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పాస్బుక్ లేకపోతే మీ పాస్బుక్ ఖాతా నెంబర్ కానీ లేదా సర్వే నెంబర్ కానీ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతాయి అన్నమాట. కిందికి స్క్రాల్ చేశాక ఇక్కడ పట్టాదార్ డీటెయిల్స్లో రైతు యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. అప్పుడు ఆధార్ కార్డ్ ప్రకారం డీటెయిల్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మీ పట్టా పాస్బుక్ మరియు ఆధార్లో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ కంప్లీట్గా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ కాలంలో పట్టాదార్ నేమ్ని తెలుగులో ఎంటర్ చేయమని చూపిస్తూ ఉంటుంది. అందులో మీరు ఇంగ్లీష్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా తెలుగులో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఫాదర్ నేమ్ కూడా ఇంగ్లీష్లో టైప్ చేయమని అడుగుతుంది. అది కూడా టైప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ కేటగిరీలో మీరు ఆల్రెడీ ఉన్న క్యాస్ట్ కరెక్టే ఉంటే అదే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కిందికి స్క్రాల్ చేసి కమ్యూనికేషన్ అడ్రస్లో మీ ఆధార్ కార్డ్ ప్రకారం అడ్రస్ లేదా మీ ప్రెజెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం డిస్టిక్, మండలు, విలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ కిందికి స్క్రాల్ చేసి మీ దగ్గర ఏదైనా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే ఎస్ అని పెట్టేసి ఆ డాక్యుమెంట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాంటివి ఏమీ లేకపోతే నో అని పెట్టేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతుంది. మీ వద్ద కొత్త పట్టా పాస్బుక్ కానీ ఓల్డ్ పట్టా పాస్బుక్ కానీ అంటే మీ నేమ్కి సంబంధించి ఏదైతే ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కొత్త పట్టా పాస్బుక్ ఉంటే అది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ మీ నేమ్ కరెక్షన్ కోసం ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి అదర్ డాక్యుమెంట్స్లో లేదా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేయండి. అండ్ ఈ అప్లోడ్ అనేది PDF ఫార్మాట్లో ఉండాలి. 2 MB లోపల ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఓకే చేస్తే మీకు పేమెంట్ టైప్ అనేది అడుగుతుంది. ఇందులో మీకు ధరణి అండ్ మీ సేవ 2 ఆప్షన్లు చూపిస్తాయి. మీ సేవ సెలెక్ట్ చేసుకుంటే మీ సేవలో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ధరణి సెలెక్ట్ చేసుకుంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటే డైరెక్ట్ ధరణి ద్వారా చేసేయండి. పేమెంట్ కంప్లీట్ అయిపోయాక ఆటోమేటిక్గా లాగౌట్ అనేది అవుతుంది. సో మళ్ళీ ధరణి వెబ్సైట్లో లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక పాస్బుక్ డేటా కరెక్షన్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇందాక ఎవరి పేరునైతే అప్లికేషన్ చేసుకున్నారో వారి నేమ్తో ఒక అప్లికేషన్ కనబడుతుంది. అక్కడ మీకు పట్టాదార్ EKYC అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కూడా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ధరణి ద్వారా EKYC చేసుకోవచ్చు అండ్ మీ సేవ ద్వారా EKYC చేసుకోవచ్చు. ధరణి వెబ్సైట్ ద్వారా EKYC చేసుకోవాలంటే మీ వద్ద వెబ్ కెమెరా అండ్ బయోమెట్రిక్ డివైస్ అనేది అవైలబుల్ ఉంటే చేసుకోవచ్చు. లేదంటే మీ సేవ సెలెక్ట్ చేసుకొని మీకు వచ్చిన అప్లికేషన్ నెంబరు మరియు ఆధార్ నెంబర్ని చూపిస్తే మీ సేవలో EKYC అనేది తీసుకుంటారు. ట్రాన్సాక్షన్ సమ్మరీ అనే ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళి మీ సేవలో ఇస్తే వారు బయోమెట్రిక్ ద్వారా EKYC అనేది చేస్తారు. ఆ తర్వాత ఈ అప్లికేషన్ తహసీల్దార్ అండ్ CCLAకి వెళ్తుందన్నమాట. అక్కడ వాళ్ళు వెరిఫై చేసి అప్రూవ్ చేశాక నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ నోటీస్ జనరేట్ అయిన తర్వాత మీరు కొత్త పాస్బుక్కి అంటే డూప్లికేట్ పట్టాదార్ పాస్బుక్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో డూప్లికేట్ పట్టాదార్ పాస్బుక్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. వీలైతే ఆ వీడియోని చూడొచ్చు. సో ఈ విధంగా మీ పట్టాదార్ పాస్బుక్లో నేమ్ని ఆధార్ కార్డ్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా?
ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.